ఇది మారుతి సెలరియో వెహికల్. మాకు మేడం మిస్ఫైరింగ్ అవుతుంది, బండి పికప్ లేదు, ఫస్ట్ గేర్లు వేస్తే బండి అయిపోతుందని పంపించింది. మేము సిస్టమ్ పెట్టాం. సిస్టమ్ పెడితే ఏమవుతుందంటే ఈసం నుండి నాట్ వర్కింగ్ పెట్రోల్ అండ్ నాట్ వర్కింగ్ అండ్ ఇంజెక్టర్స్ ప్రెజర్ నాట్ వర్కింగ్ రాడ్ ఇంజెక్టర్ అని వస్తుంటే మేమేం చేసినామంటే సరే అని చెప్పేసి ఇంజెక్టర్లను ఇప్పి క్వాంటిటీ చెక్ చేసినాం. ఇంజెక్టర్ క్వాంటిటీ చెక్ చేసాలి, పెట్రోల్ వెహికల్ కదా. ఇంజెక్టర్ ఏమైందంటే మొత్తానికి ఇది బ్లాక్ అయిపోయింది ఇంజెక్టర్. అయితే మన దగ్గర ఎక్స్ట్రా ఇంజెక్టర్ ఉండే ఫీల్ ఇంజెక్టర్, ప్లగ్గులు కావు, ప్లగ్గులు కూడా కొత్త చేస్తున్నాం. ఎంజీపీ తెప్పించాం మేడంకి, మేడం ఇచ్చారు. అయితే ఎంజీపీ ప్లగ్గులు తెప్పించాం. మారుతివి తక్కువ ఉన్నాయి కాబట్టి, పాత ప్లగ్గులు ఏమైనా పోయినవి, ఖరాబ్ అయినాయి. అయితే కొత్త ప్లగ్గులు తీసుకొచ్చి వేస్తున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏముందో చూద్దామని చెప్పేసి ఆల్రెడీ వేరే వెహికల్ ఉంది మన దగ్గర, వేగనార్ చేసి మనం చెక్ చేస్తే ఏమైందంటే మొత్తము ఈ సంబంధించి క్వాంటిటీ వస్తలేదు. ఇది ఒకటి ప్రాబ్లం ఉంది. ఇది చేసినాక మేడం ఏమన్నదంటే చెప్తే సరే అమ్మ చేసేయండి అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే బండి ఇది ఎక్కువ తిరిగింది, 70,000 కిలోమీటర్ తిరిగింది. తిరిగేటప్పుడు ఇన్లెట్ మ్యానిఫోల్డ్ కూడా ఏమైందంటే బ్లాక్ అయిపోయింది. ఇన్లెట్ మ్యానిఫోల్డ్ అది కూడా క్లీన్ చేయాలి మేడం. ఇది కూడా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది మేడం. ఎందుకంటే ఫీల్ బండి, పెట్రోల్ బండి కాబట్టి ఇది ఆగిపోతుంది. ఎందుకంటే రస్ట్ వస్తుంది, చిన్న రస్ట్ వస్తుంది. రస్ట్ వచ్చేటాకలు ఏమవుతుందంటే కరెక్ట్ మెయింటెనెన్స్ ఉండదు. అయితే చేద్దామంటే నెక్స్ట్ చేద్దాం మేడం, ఈ మిస్సింగ్ ప్రాబ్లం వెళ్ళిపోయినాక అని చెప్పినాం. అయితే ఆ బండి తెచ్చి చూసినాకలా ఓకే అయిపోతే సరే అమ్మ క్లీన్ చేసి ఇవ్వండి, నెక్స్ట్ ఇది కూడా పెట్టమన్నది. కానీ మేడం ఇప్పుడు వద్దు, ఇది ప్రాబ్లం మీకు మంచిగా అనిపించినాకనే మాకు నెక్స్ట్ ఇవ్వండి మేడం, ఇప్పుడు కూడా టైం లేదు అని చెప్పాను. అన్నాకేమంటే మేడం ఓకే బేటా చేసేయండి అని చెప్పింది. అయితే మాకు ఫస్ట్ గేర్లో ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ 3 పిస్టన్ ఇంజన్. ఈ 3 పిస్టన్ ఇంజన్ ఏమవుతుందంటే ఆగిపోతుంది, అంటే కరెక్ట్గా లోడ్ తీసుకోదు. 4th పిస్టన్ ఇంజన్ అయితే ఒకటి పని చేయకుండా 3 పిస్టన్ల మీద మంచిగా మూవింగ్ అవుతుంది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ. డీజిల్ ఇంజెక్టర్లో కూడా ఇట్లనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి నాజర్లు ఉంటాయి, ఇవేమో ఫీల్ ఇంజెక్టర్లు ఉంటాయి. అయితే మేము చెక్ చేసినాక ఏమైందంటే మేడం సిస్టమ్ పెట్టి చూస్తే మాకు అర్థమవుతుంది. ఇంత మనకు ఓబిడి ల్యాంప్ లాస్ట్ టైం కూడా వచ్చింది, కానీ సిస్టమ్ పెడితే ఏం కనిపించలేదు. అది ఒకసారి వెళ్ళిపోతుంది, ఒకసారి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మాకు డైరెక్ట్గా ప్రాబ్లంతో వచ్చింది. మిస్ఫైరింగ్ అంటే ఇది మిస్ఫైరింగ్ కూడా, మన ఎక్సిలరీస్ కూడా ఫైరింగ్ కూడా కరెక్ట్ మూమెంట్ అవుతలేదు, వైబ్రేషన్ అవుతుంది. 315 అంటేనే వైబ్రేషన్ వెహికల్, అసలు ఇంకా వెహికల్ 315లో మళ్ళీ ఎక్కువ వైబ్రేషన్ అయిపోతుంది, నాట్ వర్కింగ్ అవుతుంది కాబట్టి. అయితే అలా కొత్త వేసినాం. మేడం కూడా ట్రయల్ కొట్టుకున్నాకనే మళ్ళీ మేము ప్లగ్గులు వేసినాం, మళ్ళీ తీసినాం ఒకసారి మేడం చూపించాలని చెప్పేసి. మేడం కూడా చూసి ఓకే అమ్మ వేసేయండి అని చెప్పింది. చెప్పినాక మనం ఏమైందంటే అయిపోయింది. ఇప్పుడైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇదైతే మనకు వెహికల్ వచ్చేసి మధ్యాహ్నం వచ్చింది.